హలో గైస్, నా పేరు మహేంద్ర వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఆర్సీబీ వాళ్ళ కళలు అయితే ప్రస్తుతానికి కళలుగానే మిగిలిపోయాయి. అంటే బేసిక్గా 2008వ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ చెన్నై మీద గెలవలేదు. సో ఈసారైనా గెలిచి రికార్డులు తిరగరాస్తుందేమో అని అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 8 మ్యాచెస్లో కూడా కంపేర్ చేసుకున్నట్టయితే సిఎస్కేని డామినేషన్ చూపించడం జరిగింది ఆర్సీబీ మీద. సో ఈసారి అలా ఉండదు, ఈసారి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా భారీ టీంతో రావడం జరిగింది వీళ్ళు. అంటే ఆ బ్యాటింగ్ లైనప్ చూసినప్పుడు ఓకే నెక్స్ట్ లెవెల్లో ఉంది అని అనుకోవడం జరిగింది. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ బ్యాటింగ్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మినిమం ఒక 250 కొడితే తప్ప ఆపలేని బౌలింగ్ లైనప్ ఉంది వాళ్ళ దగ్గర. సో అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆర్సీబీకి ఇదే ప్రాబ్లం. అండ్ మళ్ళీ అదే జరిగింది. కొత్తగా ఏమైంది? ఎప్పట్లాగే అయింది. ఆర్సీబీ అయితే ఓడిపోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ఓపెనర్లో ఆర్సీబీ మీద 6 వికెట్ల తేడాతో ఇంకా 8 బాళ్ళు బ్యాలెన్స్ ఉండగానే గెలిచేయడం జరిగింది. సో ఒకసారి మ్యాచ్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రుతురాజ్ గైక్వాడ్కి కొంచెం స్పెషల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను కెప్టెన్గా చేస్తున్న ఫస్ట్ మ్యాచ్, అట్ ద సేమ్ టైం ఆ మ్యాచ్ గెలవడం కూడా జరిగింది. సో ఆబ్వియస్లీ తనకి కొంచెం హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ధోని దిగిపోయి ఇంకొకరు కెప్టెన్గా రావడం అంటే బేసిక్గా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి ఉండదు. బట్ అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచాడంటే ఒక పాజిటివ్ బూస్టప్ వస్తుంది. ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మ్యాచ్ స్టార్టింగ్లో చెప్పాడు, నేను ధోనిలాగా చేయాలనుకోవట్లేదు, ధోని షూస్లోకి అడుగు పెట్టాలనుకోవట్లేదు, నేను నాలా ట్రై చేస్తాను, నా షూస్లో నేను అడుగులు వేసుకుంటూ వెళ్తానంటే చెప్పాడు. సో ఇది రుతురాజ్ గైక్వాడ్కి కొంచెం బెటర్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా టాస్ గెలిచింది ఆర్సీబీ, అంటే ఫాఫ్ డూ ప్లెసిస్ గెలవడం జరిగింది. తను బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగిందంటే ఇంతకుముందు ప్రీవియస్ రికార్డ్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఆర్సీబీ చేసింగ్లో ఓడిపోతూ వచ్చిందనమాట చెన్నై మీద చెపాక్లో. సో అందుకని ఈసారి చేసింగ్ కాకుండా ఇనీషియల్గా మంచి స్కోర్ పెట్టి వాళ్ళకి ప్రెషర్ ఇద్దామన్నట్టుగా స్టార్టింగ్ టాస్ గెలిచి బ్యాట్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఈవెన్ బ్రయాన్ లారా కూడా ఇనీషియల్గా మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే టాస్ గెలిచి యాక్చువల్గా ఫీల్డింగ్ ఎంచుకుంటేనే బెటర్ ఈ మ్యాచ్కి అయితే అని చెప్పడం జరిగింది ఆ పిచ్ని బట్టి. బట్ ఆర్సీబీ ప్రీవియస్ రికార్డ్స్ని కన్సిడరేషన్లో పెట్టుకొని ఈ బ్యాటింగ్ అయితే తీసుకోవడం జరిగింది. సో బేసిక్గా ఇనీషియల్గా వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే డూ ప్లెసిస్ చాలా స్పీడ్గా ఆడాడు. యాక్చువల్గా తను 8 బౌండరీస్ కొట్టాడు. ఈ మ్యాచ్లో అందరికంటే తనే ఎక్కువ బౌండరీస్ కొట్టాడు. సో స్టార్టింగ్ 3 ఓవర్లు కూడా చాలా ఫాస్ట్గా ఆడాడు. ఆ తర్వాత తీక్షణ వచ్చాక ఒక ఓవర్లో 4 రన్స్ అయితే వచ్చాయి. సో అక్కడ కొంచెం ప్రెషర్ బిల్డ్ అయింది. అండ్ ఆ మరుసటి ఓవరు ముస్తాఫిజుర్ రెహమాన్ రావడం జరిగింది. అండ్ ఆ ఓవర్లో 2 వికెట్లు పడిపోయాయి. ఒకటి డూ ప్లెసిస్ వికెట్, ఆ తర్వాత రజత్ పతిదార్. డూ ప్లెసిస్ చాలా అద్భుతమైన క్యాచ్కి అవుట్ అయ్యాడని చెప్పొచ్చు. అంటే కాన్వేకి రీప్లేస్మెంట్గా వచ్చిన రచిన్ రవీంద్ర చాలా అద్భుతమైన క్యాచ్ పెట్టి అవుట్ చేయడం జరిగింది. బేసిక్గా అది నెక్స్ట్ లెవెల్ క్యాచ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ వికెట్ 2024 ఐపీఎల్లో అది కూడా అంత అద్భుతమైన క్యాచ్తో పడడం అనేది నిజంగా పెద్ద విషయం అని చెప్పొచ్చు. ఆ తర్వాత రజత్ పతిదార్ చాలా ఫాస్ట్గానే అవుట్ అయిపోయాడు. తర్వాత మ్యాక్స్వెల్ అసలు ఏందో ఆ షాట్ ఏందో నాకేం అర్థం కాలే, ఎందుకు ఆడాడు అది ఫస్ట్ బాల్కి. చూడు, చాలా లేజీగా బద్ధకంగా ఉన్నోళ్ళు క్రికెట్ ఆడమని చెబితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆడాలే అన్నట్టు ఏదో ఊపుతుంటారు కదా బ్యాటు, అలాగే ఆడాడు. అంటే ఆ బాల్ని గైడ్ చేద్దాం అనుకున్నాడు, కాదని చెప్పట్లేదు, కానీ చాలా లేజీగా ఆడిన ఫీలింగ్ వచ్చింది. సో చాలా ఈజీగా అవుట్ అయిపోయాడు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశం రాకపోయింది. అంటే ఆ తర్వాత ప్రెషర్ బిల్డ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కోహ్లీ కూడా బేసిక్గా చాలా స్లోగా ఆడాడనే చెప్పాలి. అంటే 20 బాల్స్కి 21 రన్స్ కొట్టాడు. సో ఓపెనర్గా వచ్చి స్టార్టింగ్ నుంచి అంతవరకు ఉన్నా కూడా చాలా స్లోగా ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ క్యామరూన్ గ్రీన్ కూడా స్లోగానే ఆడాడు. తను కూడా 22 బాల్స్లో 18 రన్స్ మాత్రమే కొట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా ఒకటే ఓవర్లో మళ్ళీ అవుట్ అయిపోయారు. 12వ ఓవర్ మళ్ళీ అది కూడా ముస్తాఫిజుర్దే. ముస్తాఫిజుర్ ఆ ఓవర్లో సెకండ్ బాల్కి 1 వికెట్, 4th బాల్కి 1 వికెట్ తీసాడు. బేసిక్గా ఇది ముస్తాఫిజుర్కి కూడా చాలా అద్భుతమైన కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను చాలా అద్భుతంగా బౌలింగ్ వేసాడు. తను వేసిన మొదటి 10 బాల్కి 4 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత పెద్ద గేమ్ తీయలేకపోయాడు. కానీ లేదంటే 5వ వికెట్ కూడా పడిపోతే అసలు ఐపీఎల్ ఓపెనర్లోనే 5 వికెట్ హాల్ తీసిన రికార్డు కూడా వచ్చేది. మేబీ తీసే ఉంటారు వేరే వాళ్ళు, కాకపోతే ఈ ఐపీఎల్లో ఆ రికార్డు వచ్చేది కదా, అలా చెప్తున్నాను నేను. బట్ ఎనీహో ఆ వికెట్ అయితే పడ్డది. కానీ స్లో అయిపోతుంది అనుకున్న రన్ రేటు ఆ తర్వాత నుంచి పెరుగుతూ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే
అనూజ్ రావత్ అంటే వాళ్ళ వికెట్ కీపరు అండ్ దినేష్ కార్తిక్. బేసిక్గా దినేష్ కార్తిక్ కూడా యాక్చువల్గా వికెట్ కీపరే, కాకపోతే ఏంటంటే దినేష్ కార్తిక్ని కేవలం బ్యాటింగ్ వరకు ఫీల్డింగ్ వరకు మాత్రమే ఉంచి ఆ తర్వాత తనని సబ్స్టిట్యూట్గా పెట్టడం జరిగింది. అంటే తనని ఇంపాక్ట్ ప్లేయర్ కింద కూర్చోబెట్టడం జరిగింది. తనకు బదులుగా ఎస్ దయాల్ వచ్చాడు. సో బేసిక్గా నన్ను అడిగితే కార్తీకే బెటర్ ఏమో అనిపించింది నాకు వికెట్ కీపర్ కింద. కాకపోతే ఏంటంటే పోయినసారి ఒక మ్యాచ్లో కార్తీక్ బాల్ ఒకటి వదిలేసి ఫంబుల్ చేశాడు కదా, ఆ ఫంబుల్ కారణంగా ఆ మ్యాచ్ ఓడిపోయారు కదా. ఆ మ్యాచ్లో మనకి బాగా గుర్తుందా, ఒక పర్సన్ హెల్మెట్ నేలకేసి కొట్టి బాగా హైలైట్ చేశాడు ఆ టైంలో. ఆ పర్సన్ పేరు గుర్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అతను అసలు నెక్స్ట్ లెవెల్ ఫినిషర్, అసలు ఒకటే రన్ కొట్టాడు, అది కూడా బైస్. అండ్ అది కొట్టి అసలు నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్, అది హెల్మెట్ నేలకేసి కొట్టి అబ్బా మామూలు కాదు అది. అయితే దినేష్ కార్తీక్ని తీసుకోకుండా అనూజ్ రావత్ని తీసుకున్నారు. మేబీ యంగ్ ప్లేయర్ కదా, సో కొంచెం యాక్టివ్గా ఉంటాడు అనే కైండ్ ఆఫ్ పాయింట్లో మేబీ అలా చేసి ఉండొచ్చేమో. సో అది పాయింట్. అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా ఆడారు, అసలు నెక్స్ట్ లెవెల్లో స్కోర్ని పరిగెత్తించారని చెప్పాలి. యాక్చువల్గా అఫ్కోర్స్ వాళ్ళు పరిగెత్తించారు అనే కంటే తుషార్ దేశపాండే వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఓవర్లో 25 రన్లు ఇచ్చాడయ్యా, 1 కాదు 2 కాదు, అందులో మళ్ళీ 2 వైడ్లు ఉన్నాయి, 2 సిక్స్లు, ఒక 4 వెళ్ళింది. సో నెక్స్ట్ లెవెల్లో కొట్టించుకున్నాడు ఆ ఓవర్లో. బేసిక్గా నాకు ఎప్పుడు కూడా 2 డౌట్లు ఉంటాయి నాకు. ఒకటి, 5 బాల్ 5 సిక్స్లు కొట్టించుకున్న తర్వాత యశ్ దయాల్ మళ్ళీ ఎలా కంటిన్యూ చేస్తున్నాడు. రెండోది, అంత కొట్టించుకుంటున్న తర్వాత తుషార్ దేశపాండే అసలు ఎలాగా బౌలింగ్ చేస్తున్నాడు. అసలు సిఎస్కే టీం ఎందుకు ఒప్పుకుంటుంది అతను అసలు బౌలర్ కింద. బాల్ బాయ్స్ బెటర్గా వేస్తారు తెలుసా తుషార్ దేశపాండే కంటే. నిజంగా ఒక లెంత్ ఉండదు, ఒక లైన్ ఉండదు, స్వింగ్ ఉండదు, ఏం ఉండదు. ఏటో ఇసురుతాడు, అది ఏటో వెళ్తుంది, అదృష్టం బాగుంటే వికెట్లు పడతాయి అంతే. అలాగే ఉంటుంది మనోడు బౌలింగ్ అంతా కూడా. సో అలాగే వేస్తాడు బౌలింగ్. సరే ఏదోడు మొత్తానికి చాలా కష్టాలు పడి సిఎస్కే బౌలర్లు చాలా ఇబ్బందులు పడి దినేష్ కార్తిక్కి అనూజ్ రావత్కి చాలా అద్భుతంగా సహకరించి వాళ్ళ టీమ్ స్కోర్ని 173 చేరేటట్టు చేశారు మొత్తానికి. అసలు నిజానికి చెప్పనా, 173 వెళ్తాదని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంతెందుకబ్బా, అసలు కొన్ని ఓవర్ల ముందు వరకు 16 ఓవర్ల వరకు ఎప్పటి వరకు కూడా రన్ రేటు 7 లోపే ఉంది. సో ఒక 140 వరకు ఉంటుంది మ్యాక్సిమం అన్నట్టు అనుకోవడం జరిగింది. లేదు ఇంకా వీలైతే 130 అంతవరకు రిస్ట్రిక్ట్ అయిపోద్దని కూడా అనుకోవడం జరిగింది. కానీ తీరా చూస్తే ఈ ముగ్గురు కలిసి, అంటే ఎవరు, దినేష్ కార్తిక్, అనూజ్ రావత్, ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశపాండే, ఈ ముగ్గురు కలిసి వాళ్ళ టీమ్ స్కోర్ని 173 చేర్చారు. అయితే కంప్లీట్గా తుషార్ దేశపాండేని కూడా అనాల్సిన పని లేదు, ఎందుకంటే చాహరు ఒక ఓవర్లో చాలా గట్టిగా తగిలించుకున్నాడు. అండ్ తీక్షణ కూడా అలాగే చేశాడు. ముస్తాఫిజర్ కూడా లాస్ట్ ఓవర్లో 16 రన్లు ఇచ్చాడు. ఒక్క జడేజా మాత్రమే మోస్ట్ ఎకనామికల్ బౌలింగ్ వేసాడు, 4 ఓవర్లు వేసి 21 రన్లు ఇచ్చాడు. యాక్చువల్గా వికెట్లు అయితే తీయలేదు, ఎందుకంటే బాల్ పెద్దగా టర్న్ చేయడానికి ఇష్టపడలేదు జడేజా. కొంచెం స్లోగా వేసుంటే బాల్ టర్న్ అయ్యేదేమో, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక బౌలర్ ఉన్నాడు, అంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలరే మయాంక్ డాగర్. తను చాలా అద్భుతంగా బాల్ వేస్తూ వచ్చాడు అండ్ బాల్ని టర్న్ చేయడానికి ట్రై చేస్తూ వచ్చాడు. సో తనకి స్లోగా వేయడం వల్ల బాల్ టర్న్ అయింది కూడా. కానీ జడేజా మాత్రం ఒక 100 స్పీడ్లో వేస్తూ వచ్చాడు. సో దానివల్ల టర్న్ అయ్యే అవకాశం రాలేదు. కానీ వికెట్ టు వికెట్, లైన్ అండ్ లైన్ తప్పకుండా వేయడం వల్ల 21 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో అలాగా ఏదో ఒక మాదిరిగా బౌలింగ్ అయితే వేశారు. మొత్తానికి 173 రన్స్ అయితే కొట్టారు. సో బేసిక్గా చాలా అద్భుతమైన టార్గెట్ ఇది నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే జనరల్గా 170 కాదు 150 కొట్టినా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు. కాకపోతే ఏంటంటే ఈ పిచ్ మీద ఏమైందంటే అది హార్డ్గానే ఉంది లాస్ట్ వరకు కూడా, అంటే మధ్యలో డ్యూ ఎఫెక్ట్ కూడా ఏమీ రాలేదు. సో బేసిక్గా బౌలర్లకు కొంతవరకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి. బట్ అయినప్పటికీ కూడా పిచ్ బేసిక్గా బ్యాట్స్మెన్కి మొదటి నుంచి కూడా సహకరిస్తూ వచ్చింది 2 ఇన్నింగ్స్లోని కూడా. సో దానివల్ల సిఎస్కే వాళ్ళకు కూడా ఈజీ అయింది ఆడటం. సో రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ బాల్కి 4 కొట్టి స్వాగతం పలికాడు మ్యాచ్కి. ఇంకా తర్వాత రచిన్ రవీంద్ర చాలా స్పీడ్గా ఆడాడు. నిజానికి అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడింది తనే. 15 బాల్స్లో 37 రన్స్ కొట్టాడు. కాకపోతే కొంతవరకు లక్ ఫేవర్ చేసిందనే చెప్పాలి. అంటే ఒక 6 ఏమో ఎడ్జ్ తగిలి వెళ్ళిపోయింది, ఇంకో 4 ఏమో బ్యాట్కి ఎడ్జ్ తగిలి వికెట్ల పక్క నుంచి వెళ్ళిపోయింది. బట్ ఆ తర్వాత మాత్రం మనోడు చాలా బాగా ఆడాడు. సో బేసిక్గా స్కోర్ చాలా బాగా పరిగెత్తించాడు, అంటే ఎక్కడ కూడా డ్రాప్ అవ్వనివ్వలేదు. 4వ ఓవర్ పూర్తయ్యే టైంకి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. అప్పటికి 38 రన్స్ ఉన్నాయి. అండ్ రచిన్ రవీంద్ర అవుట్ అయ్యే టైంకి 7 ఓవర్స్ అయితే 71 రన్స్ ఉన్నాయి. సో బేసిక్గా 10 అబోవే ఉంది రన్ రేట్. ఆ తర్వాత అజింక్య రహానే కూడా కొంచెం బాగానే ఆడాడు, అంటే బేసిక్గా 2 సిక్స్లు కొట్టడం జరిగింది. సో తను కూడా బెటర్ స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. కాకపోతే ఏంటంటే అసలు అలా ఎలా వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. జస్ట్ టచ్ చేసాడు అంతే ఆ బాల్ అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మ్యాక్స్వెల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఆ టైంకి. సో అవుట్ అయిపోవడం జరిగింది. అసలు కొన్ని షాట్స్ అసలు చాలా సింపుల్గా టచ్ చేసిన ఫీలింగ్ వస్తుంటే, బట్ ఆల్మోస్ట్ బౌండరీ వరకు వెళ్ళిపోతుంటాయి. అసలు మ్యాక్స్వెల్ వదిలేస్తే అది జస్ట్లో 6 బౌండరీ దగ్గర పడిపోయేది కూడా. అలా ఎలా వెళ్ళిపోయిందో అర్థం కాలే, బట్ మొత్తానికి వెళ్ళిపోయింది, అవుట్ అయిపోయాడు.
అండ్ డారెల్ మిచెల్ కూడా ఒక ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. అండ్ ఆ తర్వాత తను కూడా కొంచెం స్లో అయిపోయాడు. కానీ బేసిక్గా అప్పటికే వాళ్ళు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. అంటే రహానే అవుట్ అయ్యే టైంకి 10.2 ఓవర్స్కి 99 రన్స్ కొట్టారు, 3 వికెట్స్ పట్టాయి. సో అయినా కూడా మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 ఉంది. అంటే 10 కాకపోయినా ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 ఉంది. అండ్ డారెల్ మిచెల్ అవుట్ అయ్యే టైంకి కూడా 12.3 ఓవర్స్కి 110 రన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 9 ఉంది అప్పటికే రన్ రేట్. సో వీళ్ళకి రిక్వైర్డ్ రన్ రేటే ఇంకా 9 లోపే కదా, 174 కొట్టాలి కాబట్టి రిక్వైర్డ్ రన్ రేట్ అంత ఉండదు కదా. సో చాలా ఈజీగా ఆడుకోవడానికి అవకాశం దొరికింది. ఆ తర్వాత శివం దూబే అండ్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ దిగారు. వీళ్ళు బేసిక్గా చాలా స్లోగా ఆడారు. యాక్చువల్గా దూబే అయితే ఇనీషియల్గా చాలా మెల్లిగా ఆడాడు, 11 బాల్స్కి 6 రన్సే కొట్టాడు. సో ఏంటి ఎంత మెల్లిగా ఆడుతున్నాడు అనుకున్నా. అదే టైంకి మళ్ళీ జడేజా 9 బాల్కి 15 కొట్టాడు. అంటే ఓ 6 కొట్టి రెగ్యులర్గా 2 డీలు తీస్తూ వచ్చి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. బేసిక్గా స్ట్రైక్ రొటేట్ ఎక్కువ చేశాడు. బేసిక్గా జడేజాని సర్ జడేజా అనేది ఊరికే కాదు, ఎందుకంటే అందరూ కూడా షార్ట్ పిచ్ బాల్ రాగానే కొట్టేద్దాం అయితే 6 లేదా అవుట్ అన్నట్టు ఆడుతూ వచ్చారు. కానీ జడేజా మాత్రమే షార్ట్ పిచ్ బాల్స్ని జస్ట్ గైడ్ చేస్తూ రన్స్ తీస్తూ వచ్చాడు, 1 లేదా 2 బేసిక్గా ఆడుకుంటూ వచ్చాడు. అంటే ఒక రన్ తీయడం, ఇంకోసారి సగం వరకు గ్రౌండ్లోకి వచ్చేయడం, ఆ తర్వాత వాళ్ళని ఉడికించడం, మళ్ళీ వెనక పరిగెట్టడం, ఇలాగే చేస్తూ వచ్చాడు. అలాగే ఓసారి ఎక్స్ట్రా రన్ కూడా వచ్చింది మధ్యలో. సో మెల్లిమెల్లిగా ఆడుతూ వచ్చారు. శివం దూబే మీద అయితే గట్టిగానే టార్గెట్ చేశారు, మంచి షార్ట్ పిచ్ బాల్ వేసి. ఎందుకంటే దూబే బేసిక్గా షార్ట్ పిచ్ బాల్స్కి అవుట్ అవుతాడని మనకు అందరికీ తెలిసిందే కదా. కానీ బేసిక్గా మధ్యలో కామెంటేటర్స్ చెప్పింది కానీ లేదంటే వేరే వాళ్ళైనా సరే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శివం దూబే 3-4 సార్లు షార్ట్ పిచ్ బాల్ కొట్టలేక అది పిచ్ మధ్యలోనే పడిపోయింది. అంటే అతని యొక్క లెగ్ సైడ్ కొంతవరకు పడిపోయింది. బేసిక్గా రైట్ హ్యాండ్ పీపుల్కి ఆఫ్ సైడ్ అది. అక్కడ 38 సర్కిల్ లోపే 4 సార్లు పడ్డది గాలిలోకి ఎగిరి. కానీ ఒక్కసారి కూడా డూప్లెసిస్ అక్కడ ఫీల్డర్ను పెట్టి ఆలోచన చేయలేదు. అంటే మేబీ ఎక్కడ పడుతుందో తెలియదు కదా, ఎందుకు వచ్చింది అనుకొని పెట్టలేదేమో. కానీ బేసిక్గా అక్కడ 1-2 సార్లు ఫీల్డర్ని పెట్టి రిస్క్ చేసి ఉంటే మేబీ ఖచ్చితంగా దూబే ముందే అవుట్ అయిపోయాడు. మేబీ ఆ తర్వాత కూడా ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకంటే సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్ బేసిక్గా ఈ 3 బ్యాట్స్మెన్ల కిందకే వస్తారు. ఎందుకంటే దీపక్ చాహర్ కూడా ఎంతో కొంత ఆడగలుగుతాడు. సమీర్ రిజ్వీని తీసుకుందే హిట్టర్ కింద. ఎంఎస్ ధోని ఆబ్వియస్లీ వరల్డ్ క్లాస్ ఫినిషర్ మనకు అందరికీ తెలిసింది. ఈవెన్ ఏజ్ పెరిగిపోతున్నప్పటికీ కూడా ఆయనలో ఉన్న యాక్టివ్నెస్ అనేది అసలు ఏం తగ్గట్లేదు. బేసిక్గా కీపింగ్లో చాలా అద్భుతంగా యాక్టివ్గా కనబడ్డారు ఆయన. అంటే చాలా బాల్స్ని బౌండరీస్ వెళ్లకుండా ఆపారు అండ్ క్యాచ్లు పెట్టారు అండ్ ఈవెన్ ఎగిరే వాటిని కూడా చాలా అద్భుతంగా ఆపడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బాల్ రన్అట్ ఎంఎస్ ధోని స్టైల్లో, అండ్ అది కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేయడం జరిగింది. సో ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఆయన కూడా అద్భుతంగానే ఆడతారు. సో ఇంకా 2 బ్యాట్స్మెన్లు ఉన్నారు వీళ్ళిద్దరు కాకుండా. సో మేబీ చెప్పలేము, వాళ్ళు వచ్చినా కూడా అయిపోద్దులేండి. ఎందుకంటే టార్గెట్ అప్పటికే తగ్గిపోయింది. ఎందుకంటే 67 బాల్స్కి 87 రన్స్ కొట్టాలనే సిచ్యువేషన్కి వచ్చింది ఒకనొక టైంలో. సో ఆ డిఫరెన్స్ అనేది 20 రన్లకు పడిపోయింది. అండ్ ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చేసి ఈజీగా గెలిచేయచ్చు అనే కైండ్ ఆఫ్ మ్యాచ్. సో అలాగే వాళ్ళు ఆడుకుంటూ వచ్చారు, గెలిచేశారు. అండ్ మధ్యలో దూబే కూడా కొంచెం అందుకున్నాడు. అండ్ తను ఒక 6 కొట్టాడు, 4 4లు కొట్టాడు. అండ్ ఆ 6 కూడా ఏదైతే షార్ట్ పిచ్ బాల్తో తను అవుట్ చేయడానికి ట్రై చేశారో అదే షార్ట్ పిచ్ బాల్ని 6గా కొట్టడం జరిగింది. మొత్తానికి చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఫైనల్గా కొట్టడం జరిగింది. సో మొత్తానికైతే ఫైనల్గా వీళ్ళిద్దరూ కలిసి అంటే దూబే అండ్ జడేజా వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్తో కలిసి సిఎస్కేని అయితే మ్యాచ్ని గెలిపించేయడం జరిగింది. ఆ లాస్ట్ బాల్ లెగ్కి తగిలి 4 రన్స్ వెళ్ళిపోవడం జరిగింది. బట్ దానికి రివ్యూ తీసుకున్నారు కానీ అది ఎక్కడో వికెట్కి చాలా దూరంలో పడ్డది అది. సో అది ఫైనల్గా అలా జరిగింది. మ్యాచ్ అయితే సిఎస్కే గెలిచేయడం జరిగింది. సో ఎనీహౌ ఆర్సీబీ ఈసారైనా కప్పు కొడుతుందేమో అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈసారి విజయంతో స్టార్ట్ చేస్తుంది అనుకున్నారు. బట్ వాళ్ళకి ఆ దరిద్రం అనేది అలా వెంటాడుతూనే ఉన్నట్టుంది. సో అందుకని ఈసారి కూడా ఓడిపోవడం జరిగింది. సో లెట్స్ సీ ఏమవుతుందో. బేసిక్గా ఇంకా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్కి మాత్రమే మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. అంటే ఏప్రిల్ 7th వరకు మాత్రమే మనకి, ఇంకా తర్వాత షెడ్యూల్ అయితే లేదు. బట్ ఎలక్షన్స్ ఇంకా చాలా లేటుగా పెట్టారు ఈసారి. మే 13th ఎలక్షన్స్ పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే నేషనల్ వైడ్గా ఎలక్షన్స్ ఏవైతే అంటే వేరే స్టేట్స్లో కూడా కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కదా మధ్యలో, అరుణాచల్ ప్రదేశ్ కానీ వేరే చోట్ల కానీ. సో ఆ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేబీ కంప్లీట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్ అనేది పెడతారేమో. అండ్ అది కూడా ఖచ్చితంగా ఇండియాలోనే పెడతారు, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే చాలా టైం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది మరి పాయింట్. సో దాట్స్ ఇట్ గైస్. సిఎస్కే మ్యాచ్ గెలవడం మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఆర్సీబీ ఓడిపోవడం మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.